హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా సిఎస్ఐఆర్కి సంబంధించి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీకి సంబంధించి లేటెస్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మంచి జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకొని వచ్చా ఫ్రెండ్స్. సిఎస్ఐఆర్ అంటే ఒక టాప్ సంస్థ అనమాట. లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్లకు అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు ఇంకొక రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఎందుకంటే మీకు ఉపయోగపడకపోయినా మీ ఫ్రెండ్స్కి అయితే ఉపయోగపడవచ్చు. ఇంకా పోస్టుల విషయానికి వచ్చేసరికి మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి అంటే ఎంటీఎస్కి సంబంధించి లేటెస్ట్గా మనకు జాబ్స్ అయితే విడుదల చేశారనమాట. సిఎస్ఐఆర్ అనే సంస్థ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి అంటే మనకు ఇండియాకి సంబంధించి అంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ డేట్స్ అయితే తెలుసుకుందాం. ఓపెనింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి మనకు 5th మార్చ్ 2026 అంటే మనకు మార్చ్ 5వ తారీఖు నుంచి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 4/4/2026 అంటే ఏప్రిల్ నెల 4వ తారీఖు వరకు అంటే కరెక్ట్గా మనకు 1 మంత్ అయితే టైం ఇచ్చాడనమాట. ఖచ్చితంగా మీరైతే అస్సలు మిస్ అవ్వకుండా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలాంటి నోటిఫికేషన్ అంటే ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి నోటిఫికేషన్స్ అయితే చాలా రేర్గా అయితే పడుతున్నాయి అన్నమాట సిఎస్ఐఆర్కి సంబంధించి. సో ఖచ్చితంగా మీరైతే అప్లై చేసుకోవడానికైతే ట్రై చేయండి. ఇంకా దాంతోపాటు ఏజ్ లిమిట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇవైతే తెలుసుకుందాం. జస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మనకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కూడా మనకు క్లియర్గా మెన్షన్ చేశాడు. ఏది మెట్రికులేషన్ అంటే జస్ట్ మీరు 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఈ పోస్టులకి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా చెప్పాను కదా మనకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి మొత్తం 8 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. క్వాలిఫికేషన్ వచ్చేసరికి జస్ట్ మీరు 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఇంకా డిజబిలిటీ వచ్చేసరికి మనకు ఇంటర్మీడియట్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అంటే 10th ఉంటే సరిపోతుంది. ఏజ్ లిమిట్ వచ్చేసరికి మనకు 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. నోట్ చేసుకోండి ఫ్రెండ్స్, ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వరకు. అలాగే క్వాలిఫికేషన్ వచ్చేసరికి జస్ట్ మీరు 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది అనమాట. ఇంకా దాంతోపాటు శాలరీ విషయానికి వచ్చేసరికి మనకు పర్ మంత్కి 18,000 నుంచి 56,000 వరకు అంటే స్టార్టింగ్ మీకు 18,000 నుండి 6 మంత్స్కో లేదా 1 ఇయర్కి ఒకసారి అయితే మనకు ఇంక్రిమెంట్ అంటే పెరుగుతూ ఉంటుందన్నమాట. అంటే మీ ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ మీ శాలరీ అయితే పెరుగుతుంది. దాదాపుగా 60,000 వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట శాలరీ విషయానికి వచ్చేసరికి. ఇంకా దాంతోపాటు మోడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసరికి ది అకార్డెన్స్ విత్ సిఎస్ఐఆర్ గైడ్లైన్స్ విత్ అండ్ విల్ బి నోటిస్డ్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం అంటే మనం అప్లై చేసే టైం అంటే ఈ మధ్య 1 మంత్లో అయితే మనకు ఎలా అప్లై చేయాలో దానికి సంబంధించి కూడా మనకు క్లియర్గా అయితే ఉంటుంది. ఇంకా ఎగ్జామ్ ప్యాటర్న్ రిటర్న్ టెస్ట్ ద్వారా అయితే మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. ఇది మనకు క్లియర్గా మెన్షన్ చేశాడు అనమాట. ఇన్ని రిటర్న్ టెస్ట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటే ఒక రిటర్న్ టెస్ట్ ద్వారా మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. దీనికి సంబంధించి మనకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసరికి 150 క్వశ్చన్స్ ఉంటాయి. టైం వచ్చేసరికి 2 hours అయితే టైం ఉంటుందన్నమాట. ఏ సబ్జెక్టులు అంటే జనరల్ ఇంటెలిజెన్సీకి సంబంధించి, అలాగే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి, జనరల్ అవేర్నెస్ నుంచి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి, వీటి నుంచి అయితే మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా ప్రిపరేషన్ ఆఫ్ మెరిట్ లిస్ట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని అయితే మెరిట్ లిస్ట్ ద్వారా మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఇంకా దాంతోపాటు ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీకు అప్లికేషన్ ఫీజు కూడా ఉంటుందన్నమాట. అది ఎంత అనేది చెప్తా. అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి ఉమెన్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ వాళ్ళకైతే ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే అవసరం లేదు. ఇంకా ఆల్ అదర్ కేటగిరీస్ అంటే మిగతా కేటగిరీస్ అది జనరల్ వాళ్ళు కానీ ఓబీసీ వాళ్ళు కానీ వీళ్ళకి సంబంధించి మాత్రం మనకు 500 అయితే ఆన్లైన్ చలన్ అయితే కట్టాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి సేమ్ మనకు గవర్నమెంట్ పోస్ట్ కాబట్టి ఎస్సీ వాళ్ళకైతే అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years, ఓబీసీ వాళ్ళకైతే 3 years, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అయితే 10 years. ఇలా అయితే మనకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఇన్స్ట్రక్షన్స్ మీకు ఏమన్నా ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే అంటే ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ది క్యాండిడేట్స్కి సంబంధించి అంటే అడ్మిట్ కార్డ్ కానీ
మీకు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే వాళ్ళ యొక్క వెబ్సైట్లోనే ఏది www.iicb.res.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అడ్మిట్ కార్డు అంటే మీరు అప్లై చేసిన తర్వాత అనమాట వాళ్ళ యొక్క వెబ్సైట్లో అయితే అప్లోడ్ చేస్తారు. మీరు వెబ్సైట్ అప్పుడప్పుడు చెక్ చేస్తుంటే వాళ్ళైతే పంపిస్తారు ఫ్రెండ్స్. ఇది గైస్ మొత్తం నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అడగండి. అంతేకాకుండా మీకేమన్నా అప్లై చేసే లింక్ అలాగే ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ కూడా ఈ వీడియో కిందనే మీకు ప్రొవైడ్ చేస్తాను అనమాట. అక్కడి నుంచి అయినా మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇది గైస్ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ జాబ్స్ అయితే మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.